కొయ్యలగూడెంలో టెన్షన్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలము మంగపతి దేవిపేటలో గ్రామంలోకి రాకుండా టీడీపీ నాయకుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో 5 గ్రామాల్లో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భూసేకరణ కోసం గ్రామస్తులతో మాట్లాడేందుకు ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పారేపల్లి రామారావు సహా ఇతర కూటమి నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దు అంటూ నినదించారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. గ్రామస్తులు టీడీపీ నాయకుల్ని గ్రామంలోకి రానియకుండా కారు ముందుకు వెళ్ళి నినదిస్తూ వెనక్కి వెళ్ళిపోవాలని చేస్తున్న నినాదాలని విజువల్స్లో చూస్తున్నాము. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలము మంగపతి దేవిపేటలో ఈ దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి రాకుండా టీడీపీ నాయకుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు గ్రామస్తులతోటి కన్విన్స్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు వినలేదు. వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటూ నినదించారు.